మార్వెల్ కంబ్యాక్ కి స్పైడర్ మ్యాన్ రీజన్ అవుతాడా? చలో తెలుసుకుందాం. మూవీ చూడాలన్న ఎగ్జైట్మెంట్ లో వంటలైతే చేయలేదు. లంచ్ కి అయితే బయటకు వచ్చేసా. ఎప్పుడు రొటీన్ గా ఏం తింటాంలే అని ఢిల్లీ స్టైల్ బిర్యానీ ట్రై చేద్దామని వచ్చేసా. వేడి వేడిగా హాఫ్ బిర్యానీ ఇంకా కబాబ్ అయితే ఆర్డర్ చెప్పాం. వేడి వేడిగా బిర్యానీ తింటే చాలా బాగా అనిపించింది. కానీ దీంట్లోకి రైతా చట్నీ ఏమీ లేవంట. ఎందుకురా అంటే బెంగళూరులో పవర్ కట్ చాలా జరుగుతున్నాయి అందుకే అన్నాడు. బెంగళూరులో ఉన్న వారు ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత వేడి వేడి కబాబ్ అయితే ఇచ్చాడు. టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. అలా ఫుడ్ తినేసి ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ ఇంటికి వచ్చేసా. నైట్ షో మూవీ బుక్ చేసుకున్నాం కాబట్టి బయటే తినేసి వెళ్దామని ఫిక్స్ అయ్యా. అందుకని మా ఇంటి దగ్గరలో ఉన్న రామేశ్వరం హోటల్ కి వెళ్ళి సీ ఫుడ్ ట్రై చేశా. ఫర్ ది ఫస్ట్ టైం స్క్విడ్ అయితే ట్రై చేశా. నాకంత నచ్చలేదు. ఇదంతా జరుగుతుండగా పక్కన ఫా మూమెంట్ వచ్చింది. నాకే అనుకున్నా చింటూ ప్రో కూడా స్క్విడ్ తినడం నచ్చలేదు అనుకుంటా. సీట్ కవర్ మొత్తం కొరికి బారేశాడు. నేను కన్నా ఈ వీడియో తీసుకోకపోయింటే బండి ఓనర్ కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు నన్ను. అదేంటో ప్రపంచంలో ఎవడా లేని దరిద్రం నా చుట్టూనే ఉందనుకుంటా. సరే ఈ దరిద్రాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మూవీకి అయితే స్టార్ట్ అయిపోయా. మార్నింగ్ నుంచి బాడీ మొత్తం హీట్ ఎక్కిపోయింది. చల్లగా ఒక జ్యూస్ తాగేసి మూవీకి అయితే వెళ్ళిపోయా. ఇంత రోలర్ కోస్టర్ లైఫ్ లో మూవీ చూద్దామని వెళ్తే మూవీ ఎలా ఉంటుందో అనుకున్నా. మూవీ మాత్రం చాలా బాగుంది. మార్వెల్స్ డౌన్ టైం జరుగుతున్న టైంలో ఈ మూవీ పడడం చాలా బాగా అనిపించింది. మీకు ఎంసీయూలో ఏ క్యారెక్టర్ ఇష్టమో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. పీస్ అవుట్.